బ్రదర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుణాలి హెడ్విట్ పిల్ల ఛానల్. ఎలా ఉన్నారు మీరు? మేమైతే సూపర్ ఉన్నాం. మీరు బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే డిన్నర్కి బయటకు వచ్చేసాము. బార్బీక్యూ తెలుసు కానీ బిగ్ బార్బీక్యూ అయితే నేను ఇప్పుడే వచ్చాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. కడుపు నిండా తినేసాము. కడుపు నిండా కాదు, పట్టినా పట్టకపోయినా తినేసాము. సో చూస్తున్నారు కదా అంబియన్స్ ఎలా ఉందో, చాలా బాగుంది. వెళ్ళగానే చల్లగా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చేసారండి, తాగేసాము. అలానే నెక్స్ట్ పానీపూరి ఇచ్చారు, తినేసాము. సరే మా అమ్మ ఏమేమి ఉన్నాయో చూద్దామని వెళ్దామంది. సరే వచ్చేస్తే స్టార్టింగ్లోనే ఐస్ క్రీమ్ కనపడింది. అన్నీ తినిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలి కానీ మా అమ్మాయి అయితే వెరైటీ అండి, ముందే ఐస్ క్రీమ్ కావాలని ఐస్ క్రీమ్ తినేసింది. అలానే ఇక్కడ చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కుల్ఫీస్ ఉన్నాయి, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటారు కదా, క్రీమ్ స్టోన్ అలా రాయి మీద కొట్టి అలా ఉంది. నేనైతే పాన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. పాన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది, నిజంగా ఒక పాన్ తింటున్నట్టే ఉంది. సో ఐస్ క్రీమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే డెజర్ట్స్. అక్కడ ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయండి. నేను పెద్ద స్వీట్ ఎక్కువ తినను, కేక్స్ కూడా నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. మా పాప అయితే చక్కగా ఎంజాయ్ చేసింది అట్లన్నిటిని తినేసి. ఇక్కడ లైవ్ జిలేబీ కూడా ఉందండి, కానీ మన తెనాలంత జిలేబీ అంత టేస్ట్ లేదు. నాలాగే మీకు కూడా తెనాల్లో జిలేబీ ఇష్టమా? మీలో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇక్కడికి వచ్చేసి చాట్ సెక్షన్, పానీపూరి, దహీపూరి, బేల్పూరి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కూడా పాప్కార్న్, ఎవరు తింటారండి పాప్కార్న్, ఇన్ని వెరైటీస్ ఉంటాయో. తినే వాళ్ళకి తిన్నంత అంటారు కదా, ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయో. అలా అని పొద్దున్నే ఏమీ తినకోకుండా వెళ్ళి సాయంత్రం కుమ్మేయాలి అని అనుకుంటాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 తినగానే పొట్ట ఫుల్ అయిపోయింది. ఇది వచ్చి లైవ్ కౌంటర్. అక్కడ మనకి ముందు పెట్టి ఉంటారు, నాన్ వెజ్ సపరేట్, వెజ్ సపరేట్. మనకి ఏ కావాలంటే చెప్తే వాళ్ళు రెడీ చేసి ఇస్తారు మనకి. అన్నిట్లో కల్లా నాకు ఇది ఫేవరెట్, ఈ కౌంటర్. పిజ్జా కౌంటర్, గార్లిక్ బ్రెడ్ సూపర్. ఇది కూడా మన ముందే వేడి చేసి ఇస్తారు. అదో అక్కడ చేస్తున్నారు చూడండి, ప్రిపేర్ చేస్తున్నారు. చీజ్ మాత్రం తక్కువ వేస్తున్నారండి. నేను వెళ్ళాను బార్బీక్యూకి చాలాసార్లు, కానీ రాగి ముద్ద ఎక్కడ చూడలేదండి. ఈ బిగ్ బార్బీక్యూలో మాత్రం రాగి ముద్ద పెట్టారు. ఇంకెక్కడి నుంచి మెయిన్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. చెప్పుకుంటే చాలా కూరలు ఉంటాయి, పన్నీర్ అని, పప్పు అని, సాంబార్ అని, చాలా డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి. పలావ్, బిర్యానీ ఉంటుంది, వెజ్ బిర్యానీ ఉంటుంది, అలా నాన్ వెజ్ బిర్యానీ ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ ఇదేంటో నాకు డిఫరెంట్గా ఉందండి. కోల్ సీ ఫుడ్ అంట, ఐస్ క్యూబ్స్ వేశారు, ఐస్ వేశారు, దాని మీద పచ్చివి పెట్టారు. అదేంటి ఆక్టోపస్, ప్రాన్స్, ఆరెంజ్, యాపిల్ అదంటే తినగలుగుతాం కానీ పచ్చివి ఆక్టోపస్, ప్రాన్స్ ఎలా తింటారు?
నాకు తెలిసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుంటారు. మేమైతే టేస్ట్ చేయలేదు, అది చూస్తేనే ఇంట్లో మన పిల్లలకి క్యారెట్ కీరా కోసిస్తే తింటారండి, తినరు. అదే ఇక్కడ తింటే స్టైల్, అదొక స్టైల్. కీరా అట్లా తింటూ ఉంటుంటే బయటకు వచ్చినప్పుడు అది స్టైల్ పిల్లలకి. అంత చెత్తంతా తినేసిన తర్వాత పొట్టలో కొంచెం ఏదోలాగా ఉంటుంది కదా. సో ఇక్కడ లాస్ట్లో కొంచెం డిటాక్స్ వాటర్ ఉంటే అవి తాగేసాము. ఇంకంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుణాలి హైబ్రిడ్ పిల్ల ఛానల్. బాయ్ బాయ్.